అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సిస్టమ్ చూడండి ఒకసారి. సోషల్ సిస్టమ్ ఆలోచించండి. ఆనాడున్న సోషల్ సిస్టమ్. ఏ ఊరికి ఆ ఊరు సెల్ఫ్ సఫిషియెంట్. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళకి వృత్తులుండేవి. వృత్తుల మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళ జీవనం సాగించుకునేవాళ్ళు. అవునా? వాడికి ఇంకొకటి దగ్గరికెళ్ళి బానిసగా బతకమంటే బతకగలడా? అవునా కదా? వాడికి స్వాభిమానం ఉంటుందిగా. ఆ స్వాభిమానంతో తిరుగుబాటు మొదలైంది. గాంధీ అహింస వల్ల రాలేదు ఈ దేశానికి స్వాతంత్రం. గాంధీ వల్ల స్వరాజ్యం రాలేదని అంటారా మీరు? ఖచ్చితంగా రాలేదు. ఆయన ఇప్పుడు ఆయన భాగస్వామ్యం లేదనను. అంతా ఆయనే కాదు అంటారు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు పనులు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ దానివల్లనే స్వాతంత్రం వచ్చింది అంటే మాత్రం నేను చెప్పడం కాదు, ఇంగ్లీష్ వాళ్ళే ఒప్పుకోవడం లేదు.